आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दारुदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చి 16వ తేదీ నుంచి మార్చి 22వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం విధియ ఆదివారం నుండి అష్టమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారం చంద్రుడు కన్యా రాశి హస్త నక్షత్రం నుంచి సంచారం ప్రారంభం చేస్తూ చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రం వరకు చంద్రుడిది నక్షత్ర సంచారం. అలాగే కన్యా తుల వృశ్చిక ధనుర్రాశి వరకు రాశి సంచారం జరగబోతున్నది. ఈ వారంలో కొన్ని గ్రహ స్థితులు మార్పులు. 16వ తేదీ పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో రాహు ప్రవేశం ఒక ప్రత్యేకత. అదే రోజు ఉత్తర ఫల్గుని 2వ పాదంలో కేతు ప్రవేశం కన్యా రాశిలో ఒక ప్రత్యేకత. 17వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం, ఉత్తరాభాద్ర కార్తీ ప్రారంభం కాబోతున్నది. అదే రోజు పశ్చాత్ అస్తమితో బుధుడు కూడా అస్తమించబోతున్నాడు. 19వ తేదీ రోహిణి నక్షత్రం 4వ పాదంలో గురుని యొక్క రుజువర్తనం జరుగుతున్నది. 20వ తేదీ నిరయన సిద్ధాంత ప్రకారంగా మేషాయనం అంటే మేషరాశిలో సూర్యప్రవేశం. ఉత్తరాభాద్ర 3వ పాదంలో వక్రించిన బుధుడు, ఉత్తరాభాద్ర 2వ పాదంలో వక్రించిన శుక్రుడు మీనరాశిలో సంచారం. 22వ తేదీ పునర్వసు నక్షత్రం 3వ పాదంలో కుజ సంచారం కూడా జరగబోతున్నది. ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు: 17వ తేదీ పశ్చాత్ అస్తమితో బుధ, పశ్చిమ దిశలో బుధుడు అస్తమించబోతున్నాడు. 18వ తేదీ భౌమ చతుర్థి. అలాగే 19వ తేదీ పాల్గొన బహుళ పంచమి ఒక ప్రత్యేకత. 20వ తేదీ నిరయన సిద్ధాంత ప్రకారంగా మేషాయనం. 22వ తేదీ త్రిశోష్టకాహ, తర్వాత శైవనక్తం. ఇవి అన్ని కూడా ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో దాదాపుగా 16వ తేదీ నుంచి 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ వరకు ఒక మంచి రోజులుగా చెప్పాలి. విచిత్రమైన అనుభవాలు కూడా ఉంటాయి, ప్రత్యేకతలు కూడా చాలా ఉన్నాయి. ఈ వారంలో చాలా వరకు ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. బంధుమిత్రులతో పరిచయాలు ఉంటాయి. కొత్త కొత్త విషయాల పరిశీలనలు కూడా జరుగుతుంటాయి. ఏవైనా నూతన వస్తువులు కొనడం కూడా జరుగుతుంది. చాలా వరకు కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ప్రత్యేకతలు, అనురాగాలు ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి. అలాగే ఆత్మీయులతో కూడా అలాగే ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. సంతోషకరమైన విందులు, వినోదాలకు సంబంధించిన విషయాలు కూడా ఇందులో బాగానే ఉన్నాయి. అయినా అప్పుడప్పుడు అత్యంత సన్నిహితులతో మతపరమైన విషయాలు, రాజకీయ విషయాల మీద చాలా ఘాటుగా స్పందిస్తుంటారు. మరి 17, 18వ తేదీలో విశేషించి అనుకున్న పనులు మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంకల్ప సిద్ధి ఉంది. కొత్తగా ఉద్యోగాలలో కానీ, ప్రత్యేకమైనటువంటి వార్తలు వినడం కానీ, ఉద్యోగాల్లో ప్రవేశించడం కానీ, ఉద్యోగ విషయంలో అనుకూలతలు కానీ ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని కుటుంబ వ్యవహారాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 19వ తేదీ వరకు ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 20వ తేదీ చిన్నపాటి ప్రయాణం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. 20, 21
2021లో మీరు అయినంత వరకు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. మానసిక శారీరక శ్రమలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహార కొరత వల్ల, ఆహార ఉల్లంఘన వల్ల, నియమాల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కానీ చిన్నపాటి కలతలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరికైనా శారీరకంగా మరి ఆర్థరైట్స్ అలాంటి నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటి వాళ్ళతో బాధపడుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో, నీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆహార నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఎలాంటి నిర్ణయాలు కూడా, ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ, శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు. 22వ తేదీ కొద్దిగా ఉద్యోగ విషయంలో బలవంతాలు ఎక్కువగా ఉంటాయి, శ్రమ ఎక్కువగా ఉంటుంది, అధికారుల యొక్క ఆజ్ఞాపనలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విషయంలో కొంత నిరాసక్తతో ఉంటారు. అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో కూడా మీ అభిప్రాయాలకు, ఇతరుల అభిప్రాయాలకు చిన్నపాటి భేదం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ వారాంతంలో మేషరాశి వారు తగు జాగ్రత్తలుగా ఉండి సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ఖర్చులు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ప్రయాణాల మూలకంగా, కుటుంబ వ్యవహారాల మూలకంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి అవకాశం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు కొంతవరకు ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ స్వల్పంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కొంత ఆలస్యంగా జరుగుతుంది. ఏది ఏమైనా చాలా ఇంపార్టెంట్ వ్యవహారాలకు మీరు ప్రాధాన్యత ఇస్తారు. కొంత ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం, ఉత్సాహవంతమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ వ్యవహారంలో ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మొత్తం మీద కొంత మానసిక శారీరక శ్రమలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కృత్తికా నక్షత్ర జాతకులకు కొంత కనబడుతున్నది. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, అయినంత వరకు రాహు సంబంధమైనటువంటి పూజ, రాహుగ్రహానికి కొంత ప్రార్థన, జపాలు ఇతరులు చేసుకోవచ్చు. రవి సంబంధంగా కూడా చేసుకోవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి ఏదో ఒక విపత్కరమైనటువంటి సమస్యను పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త వ్యవహారాలు చూసుకోవడం మంచిది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడ, భయంతత, అనవసరమైన భయము, ఆందోళనలు, శారీరకంగా కొద్దిగా నలత లేదా నిరుత్సాహతతో ఉంటారు. ఇన్యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలతో మీరు సతమతం అవుతుంటారు. మరి వృషభ రాశి వారు 16వ తేదీనే సాధారణ జీవితంగా మీరు గడపడం చాలా అనుకూలం. 17, 18వ తేదీలలో చాలా విశేషంగా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి వార్తలు వింటారు. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అనుభవజ్ఞులను సందర్శించడము, దేవాలయం సందర్శించడము, లేదా ఉన్నతమైనటువంటి గ్రంథ పఠన కానీ, అలాగే ప్రవచనాలు వినడం కానీ ఇట్లాంటివి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. మనస్సులో ఉన్న కోరికలు నెరవేరేటందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఉద్యోగంలో, మీ వాణిజ్యంలో మీరు చేస్తున్న పనులు కూడా చాలా అభివృద్ధికరమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 19వ తేదీ కూడా ఇంచుమించు అలాగే కనబడుతున్నది. 21వ తేదీ కూడా మీకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా కోపతాపాలు బాగా పెరగవచ్చు. అనుకోని ప్రయాణాలు చేయవచ్చు. ఆకస్మికంగా భార్యాభర్తల మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కానీ, ఉద్యోగంలో అధికారుల మధ్యన కానీ మనస్తాపాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాద వివాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. చాలా మటుకు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు, ఇంటి వ్యవహారాల్లో తగు జాగ్రత్తలతో మసులుకోవాల్సినటువంటి అవసరం వృషభ రాశి వారికి 2021లో కనబడుతున్నది. 22 చిన్నపాటి ప్రయాణం ఉండవచ్చు. అయితే మీరు ఆహార నియమాలు కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. సాధారణమైన జీవితమే జరిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యానికి కొంత ఎడంగా ఉంటారు. ఆడవాళ్లకు మరింత కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు, మానసిక శారీరక ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి స్త్రీలైనా పురుషులైనా 22వ తేదీని సాధారణ జీవితంగా పరిగణించండి.
కొన్ని నియమాలు పాటించండి. దాని మూలకంగా కొంత మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ వారంలో ఒక లాభదాయకమైనటువంటి పనులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత లాభాన్ని కూడా గణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఉద్యోగరీత్యా బాగా అనుకూలతలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. రావలసిన డబ్బు సకాలంలో వస్తుంది. తలుచుకున్న పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ఆలస్యంగానైనా మీరు అనుకున్న పనులు సాధించుకుంటారు. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కానీ, మీ స్వవిషయంలో కానీ, వృత్తిపరంగా కానీ ఏదో ఒక ఆనందదాయకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైనటువంటి కుజగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. శివాలయాన్ని సందర్శించుకోండి. అనుకూలతలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రత్యేకంగా ఈ వారం ప్రారంభంలో అతి ఆలోచనలు కట్టిపెట్టండి. అనుకున్న పనుల్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉంటాయి. మానసికంగా కొంత నిరుత్సాహంతో ఉంటారు. ఏ పని కూడా మీరు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఉండండి. అయినంత వరకు భక్తిపరమైన కార్యక్రమంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి వ్యవహారాలు కూడా సమీక్షించుకోవడం మీకు అంత అనుకూలం కాదు. 17, 18 తేదీలలో ఏదో ఒక ఒత్తిడి మీ మీద బాగా పనిచేస్తుంది. దాని మూలకంగా మీరు చేయవలసిన పనులలో కొద్దిగా ఆతృత పెరుగుతుంది. అలాగే శరీర ధర్మం కూడా కొంత మీకు భిన్నంగానే కనపడుతుంది. అయిన వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆకస్మికంగా వచ్చేటువంటి కలహాలు కానీ, ఆకస్మిక వాద వివాదాలకు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శరీర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే 19వ తేదీ కూడా మీకు అలాగనే ఉంటుంది. అయినంత వరకు ఈ వారంలో మీ యొక్క ప్రత్యేకతలన్నీ కూడా 20, 21వ తేదీలలో చాలా ప్రత్యేకతలు మిథున రాశి వారికి కనబడుతున్నది. అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కొంత దైవం మీద భారం వేస్తారు. మీరు చేయవలసిన కృషి కూడా మీరు చేస్తారు. దాని మూలకంగా కొంత మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు చేసే పనుల యందు కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకతలు కూడా కలగబోతున్నాయి. ప్రభుత్వపరమైన పనులు ఆశించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా 20, 21వ తేదీ, 22వ తేదీలలో మీరు ఆ పనులు చేసుకోవడం చాలా మంచిది అని తెలియజేయబడుతున్నది. 22వ తేదీలో కుటుంబ సౌఖ్యం, ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మీరు ఆస్వాదిస్తారు, అనుభవిస్తారు. అయితే మృగశిర నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, అధికార దుర్వినియోగాలు కాకుండా చూసుకోండి. ఆర్థికంగా దుర్వినియోగం కాకుండా చూసుకోండి. అయిన వారితో ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఒక సంతోషకరమైనటువంటి నిర్ణయం మీరు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి మంచి అవకాశాలు వృత్తిపరంగా కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా కొంతవరకు అధికారులతో విభేదించవచ్చు. లేదా ఏదైనా కొద్దిగా ఇబ్బందులతో, ఓపికతో మీరు సహనంతో ఉన్నట్టయితే పనులు సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నాయి. వృత్తిపరంగా లాభించే అవకాశాలు ఉన్నాయి. వాణిజ్యపరంగా లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా కూడా లాభించేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధమైన పూజ, గురు సంబంధమైనటువంటి పూజ ప్రత్యేకంగా చేసుకోండి. ఆ 2 గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి 16వ తేదీ అత్యంత ఆనందదాయకంగా ఉంది. బంధుమిత్రులతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిన్నపాటి ప్రయాణాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అధికారులతో అనుబంధాలు, కుటుంబ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా మీకు 16వ తేదీ బాగానే కనబడుతున్నది. 17, 18వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అనుకున్న పనులలో కూడా కొద్ది మార్పులు చేర్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరితో కూడా నిర్మోహమాటంగా మాట్లాడి నిష్ఠూరపడకుండా ఉండడానికి
చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహార విహారాలు కూడా కొంత శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 19వ తేదీ కూడా ఇంచుమించు అలాగనే ఉంటుంది. 21వ తేదీ ఎక్కువగా మానసిక విచారాలు, శారీరక శ్రమలు అధికంగా ఉంటాయి. మీరు చేసే పనుల యందు కొంత నిరుత్సాహం, నిర్లిప్తత కలిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ వారాంతంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు, అనుకూల వాతావరణం, ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు. ఎంత దూరంలో మీరు ఉన్నా కూడా స్వస్థానం చేరుకొని కొంత ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ సమస్యలు కొంతవరకు పరిష్కరించేటువంటి మార్గంలోనే కనబడుతున్నాయి. అయినంత వరకు కర్కాటక రాశి వారు ఈ వారంలో స్థిర చరాస్తులకు సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాల యందు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కొంత స్థిర చరాస్తుల మూలకంగా కొంత ధనము లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయిన వారు మీకు సహకరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాలు, శ్రమలు, వీటితో కూడినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. దీని మూలకంగా శారీరక, మానసిక శ్రమలు కూడా అధికంగానే ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఒకంత ఆనందదాయకమైనటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. అయినంత వరకు శని, కుజులకు కొంత జపము కానీ లేదా ప్రార్థనలు కానీ చేసుకొని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం, సర్వదోషద, కుభోజనం, దేహజాఢ్యం, ద్వితీయ స్థాన గోవిదు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలు అన్నిటినీ మీరు లోతుగా సమీక్షించుకునేటువంటి పరిస్థితి. చాలా గంభీరంగా ఉంటారు. ఆహార విహారాల్లో కొద్ది లోపాలు జరుగుతాయి. ఇష్టమైనటువంటి పదార్థాలు తినలేనటువంటి అకాల భోజనాలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి 17, 18, ఇంచుమించు 19వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజుగా మీరు భావించాలి. ఇందులో బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు కొంత సంతోషకరంగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు చేసిన దాని మూలకంగా లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉండి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని సమీక్షించుకోవడం, దాని మూలంగా కొంత ఆనందం పొందడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఉన్నాయి. అయితే చాలా వరకు ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వవచ్చు. మీరు బాగా మనసులు తలపెట్టుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వచ్చు. అవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశాలు సింహరాశి వారికి ఈ వారంలో ప్రత్యేకత. 17, 18, 19, ఆ తదుపరి 20, 21, 22 ఇవి సాధారణమైన జీవితంగానే మీరు పరిగణించాలి. సాధారణ జీవితంగానే మీరు అనుభవించాలి. అయితే దీంట్లో ఏమిటంటే సహృదయులను దూరం చేసుకోకండి. ఎవరితో కూడా మరీ కఠిన వైఖరిని ప్రదర్శించకండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకే అనుమానం కలుగుతుంటాయి. మీ ఆలోచనలు మిమ్మల్ని సతాయిస్తుంటాయి. మీరు అనుకున్న పనులకు చాలా వరకు జాప్యం కలుగుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొద్దిగా మనస్సు కానీ శరీరం కానీ కొంత స్థిమితం లేని పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు మౌనంగా 20, 21, 22 సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎలాంటి స్థిర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంతవరకు మీ స్వభావానికి ఉన్నటువంటి పరిస్థితులకు ఇది చాలా లింకుతో ఉన్నటువంటి రోజులుగా మీరు గమనించాలి. మఖ నక్షత్ర జాతకులకు కొంత అదృష్టం, కొంత దురదృష్టం, కొంత దైవం మీద భారం, కొంత మీ యొక్క శ్రమతో కూడినటువంటి పనులు, ఏది ఏమైనా కొంతవరకు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులకు ప్రత్యేకమైన వ్యవహారాలు ఏవి లేకున్నా కొన్ని సమస్యల మీద కుటుంబంతో తగాదాలు కానీ, కుటుంబ సభ్యులతో తగాదాలు కానీ, చాలా ఆలస్యంగా మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు సమయానుకూలంగా, సందర్భానుకూలంగానే మీకు పరిస్థితులు అనుకూలిస్తేనే పనులు అవుతాయి, లేకుంటే లేదు గంటగా ఉంటుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కొంత ప్రత్యేకత, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంత అదృష్టం ఉంది, కొంత దురదృష్టం ఉంది. అంటే మీరు చేసే పనుల యందు ఆకస్మికంగా లాభాలు రావచ్చు, ఆకస్మికంగా కొంత ఇబ్బందులు కలగవచ్చు. ఏది ఏమైనా సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే
చాలా వరకు మీరు అన్ఎక్స్పెక్టెడ్గానే మీ యొక్క అంటే మీరు తలపెట్టిన కార్యక్రమాలు ఒకవైపుగా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ అకాలమైనటువంటి మార్పులు చేర్పుల వల్ల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికే మీరు ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాలు కూడా నియంత్రణ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి ఇతరులతో అనుకోకుండా వాద వివాదాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. మొత్తం మీద సింహరాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా సూర్య సంబంధమైన పూజలు, రాహు సంబంధమైన పూజలు, బుధ సంబంధమైనటువంటి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. కొంత మంచి ఫలితాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. అయినా కూడా చాలా ఏదో తెలియని తెలియని బాధ కలిగేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. కొంతవరకు ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సౌఖ్యం అయినంత వరకు అనుకూలంగా ఉంది. 17, 18 కేవలం ఆర్థిక పరిస్థితులను మీరు అంచనా వేసుకునే పరిస్థితులు, చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, ఆహార విహారాల్లో కొద్ది లోపాలు జరగవచ్చు, కొంత వేధ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి 19వ తేదీ కూడా అలాగే ఉన్నప్పటికీ 19వ తేదీ దినాంతం నుంచి మరి మంచి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. 19, 20, 21లో కన్యారాశికి ఒక ప్రత్యేకతగా ఉంది. మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. మరి యువకులు, కన్యారాశి సంబంధించిన యువకులు మరింత ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ పురుషలో పరస్పర సహకారాలు ఉంటాయి. అన్ని విధాల అనుకూలతలు కూడా మీకు లభిస్తాయి. ఏదైనా ఒక ప్రత్యేకత మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. 22వ తేదీలో కొన్ని మార్పులు చేర్పులతో అనుకూలమైన వాతావరణమే మీకు లభించబోతున్నది. అయినంత వరకు ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు ఆలస్యంగానైనా మీ పనులు నెరవేరుతాయి కాబట్టి ఓపికతో ఉండండి. హస్త నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ కొంత ఉంటుంది, మానసిక విచారం ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలిస్తాయి. చిత్తా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఒక ప్రత్యేకత ఈ వారంలో కలగబోతున్నది. కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి, బుధ, రాహు ఈ 3 గ్రహాలకు ఏదైనా పరిహారం చేసుకోండి. మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారు ఈ వారం ప్రారంభంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించాలి. కొంత విచారంతో ఉంటారు. ఏదో ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలు అన్నీ కూడా సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినంత వరకు మీరు బంధువులతో, మిత్రులతో, కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా మీరు కొంత జాగ్రత్త పడండి. ఆ తదుపరి 17, 18, 19వ తేదీలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తాయి. కానీ మీ శరీర ఆరోగ్యంలో కొంత నలత ఉండవచ్చు. ఒక్కొక్కసారి మీరు ఇతరుల మాటల వల్ల కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ప్రత్యేకించి మీరు స్త్రీ సంబంధమైన వ్యవహారాలు కానీ, అంటే స్త్రీ సలహాలు కానీ, లేదా అది అవుట్ ఆఫ్ హోమ్ ఇతర వేరే వ్యసనాలతో ఉన్నటువంటి మిత్రుల సలహాల కానీ కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ వహించండి. 20, 21 కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ 20, 21 ప్రత్యేకతలో ఆర్థికపరమైన వ్యవహారాలకు పరిష్కారాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 22వ తేదీ ఇది చాలా అనుకూలమైనటువంటిదే, కానీ మీరు చాలా వరకు ఆవేశపూరితంగా ఉండేటువంటి పరిస్థితులు, ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఆకస్మికమైన నిర్ణయాలు, అనుకోని ప్రయాణాలు, కోపతాపాలు వీటితో కొంత ఉంటారు. కొంత శారీరకంగా కూడా ఇరిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు మరింత ఇబ్బందిగా, కొంత సుఖం కొంత దుఃఖం అన్నట్టు మరింత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా స్త్రీలకు ప్రత్యేకంగా 22వ తేదీ తులారాశి వారికి కనబడుతున్నది. తులారాశి వారు ఈ వారంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు తలపెట్టిన కార్యక్రమాలు, ఇతరుల సహకారాలు పొందేటువంటి అవకాశాలు కూడా మీకు మున్ముందు లభిస్తాయి. ప్రభుత్వపరమైన వ్యవహారాలు కూడా మీకు మున్ముందు సహకారంతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్రం జాతకులకు ఒక ప్రత్యేకత
అంటే మీకు ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెంట్ అనేది బాగా డెవలప్ అవుతున్నది. స్వాతి నక్షత్ర జాతకులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొద్దిగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సందేహాస్పదమైనటువంటి సమస్యలు, అంటే ప్రతి వారి మీద ఒక సందేహం కలుగుతుంది. ఆ సందేహంతో సమస్యలు, దాని మూలకంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు ఇతరులతో వాద వివాదాలకు దూరంగా ఉండండి. విశాఖ నక్షత్ర జాతకులకు కాస్త మీరు నిర్భయంగా ఉంటారు, పరిస్థితులను అనుగుణంలోకి తెచ్చుకుంటారు, అనుభవంలోకి తెచ్చుకుంటారు. తర్వాత ఆర్థికంగా కూడా కొంత మీకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి వారు ఈ వారంలో ప్రత్యేకంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో శనిగ్రహ స్తోత్రం, కుజగ్రహ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, పరిహారాలు చేసుకోండి. అనుకూల ఫలితాలను ఆశించడానికి ప్రయత్నం చేయండి, అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ప్రారంభమవుతుందండి. కొద్దిగా మీరు అవధులు దాటిన ఆవేశం, అవధులు దాటిన ఆనందం, రెండు ఆవేశం, ఆనందం రెండు బాగా కలగలుపుతూ ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా మీరు ఇతరుల విషయంలో ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ, మీ విషయంలో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ సహించలేనటువంటి స్థితిలో ఉంటుంది. కొంత శుభం, కొంత అశుభంగా ఉండేటువంటి పరిస్థితులు, కానీ ఒక ఆనందాన్ని మాత్రం మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు సెల్ఫ్ కంట్రోల్గా ఉండడం ప్రయత్నం చేయండి. 17, 18లో ప్రయాణ సూచనలు ఉండవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాలు, చిన్నపాటి వ్యవహారాలు, శారీరకంగా కొంత ఆలస్యం, అలసటలతో ఉంటారు. ఏవో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, మానసిక విచారాలతో కూడినటువంటి పరిస్థితులు, ప్రత్యేకమైన సమస్య పరిష్కరించుకోవడాలు, అనుకోని ఆపదలు ఏదైనా ఎదుర్కోవడాలు, ఇది మీ విషయం కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు. ఇలాంటి దాంతో కొంత 19వ తేదీ వరకు మీ పరిస్థితులు అలా ఉన్నా 19 దినమధ్యం నుంచి మీ పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. 20, 21లో చాలా ప్రత్యేకత ఉంది వృశ్చిక రాశి వారికి. అయిన వారిని కలుసుకుంటారు, అధికారులను కలుసుకుంటారు, ప్రత్యేకంగా మీ వ్యక్తిగత విషయాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే బంధుమిత్ర వర్గాలకు కూడా అనుకూలత ఇస్తారు, కుటుంబ సభ్యులకు కూడా చాలా అనుకూలత ఇస్తారు. అలాగే ఇది ఒకంత వృశ్చిక రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేకమైన రోజుగా 2021 చెప్పుకోవాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఏదో ఒక ప్రత్యేకతగా చెప్పుకునేటువంటి రోజుగానే ఉంది. 22వ తేదీ కూడా మీరు కొద్దిగా మౌనంతో అన్ని గంభీరంగా సమీక్షించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా మీ పనులలో కొంత ఆలస్యం, కొంత తొందరపాటు, కొన్ని మార్పులతో కూడుకున్నటువంటి వ్యవహారాలు ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులు అయినంత వరకు సంతానపరమైన విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో, కుటుంబ వ్యక్తిగత విషయాల్లో కొంత ద్రవ్యం ఖర్చు చేయవలసి ఉంటుంది. కొంత ఇతరుల సహకారం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు లేదా అనుకోని విధంగా మార్పులు చేర్పులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మిశ్రమ ఫలితాలే లభిస్తున్నాయి ఈ వారంలో. అయినంత వరకు వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పూజలు కుజ, రాహు, ఈ 2 గ్రహాలకు ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలను ఆశించండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం, ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకత ఉంది. ఈ వారంలో ప్రారంభం నుంచి 16, 17, 18, 19 వరకు కూడా చాలా ప్రత్యేకతతో కూడినటువంటిది ధనుర్రాశి వారి ఫలితాలు. ధనుర్రాశి వారికి రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, కళారంగాలు, ఉన్నత ఉద్యోగాలు, ఈ రంగంలో ఉన్న వారందరికీ కూడా 16లో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను సమీక్షించుకునేటువంటి అవకాశాలు, కొంతవరకు ఊహించని ఏవైనా జరిగేటువంటి, అంటే మంచి శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇష్టసిద్ధి, అనుకున్న సత్ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి గౌరవాలు, పురస్కారాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. 17, 18, 19లో కూడా చిన్నపాటి ప్రయాణాలు ఉన్నా ఇష్టమైన వారిని కలుసుకోవడం, అనుకూలమైనటువంటి వ్యవహారాలు, అంటే ఇదంతా కూడా ఒక క్రియేటివ్నెస్, ఒక నిర్మాణాత్మకంగా, సృజనాత్మకంగా, క్రియాశీలతతో కూడినటువంటి పనుల యందు ఆసక్తి, ఒక ప్రత్యేకమైన ఆసక్తి,
ఒక ప్రత్యేకమైన ఆశయాన్ని సాధించాలని తాపత్రయం, ఒక మంచి మార్పును కోరేటువంటి పరిస్థితులతో ఈ విధంగా ఉంది. 2021లో మాత్రం చిన్నపాటి ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు, లేదా అనుకోని ప్రయాణాలే ఉండవచ్చు. ప్రయాణాలు జాగ్రత్తలు ఉండాలి. ఇతరులతో మీ యొక్క కమ్యూనికేషన్ కాన్వర్సేషన్లో, అంటే ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా సున్నితమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అతి సున్నితంగా మీరు ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు, అభిమానులు వీరి విషయంలో కొంత సున్నితమైన వ్యవహారాలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్యూ మీ మీద ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వాటి గురించి ఆలోచించవలసినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మానసిక శారీరక శ్రమలు రెండు సమాంతరంగా మీకు 2021లో కనబడుతున్నది. ఆకస్మికంగా 22వ తేదీ మీకు మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా వరకు ఈ వారంలో ధనురాశి వారు వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, వాటికి సంబంధించిన విషయాల మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. మూలా నక్షత్ర జాతకులకు కొంత ప్రత్యేకతగా ఉంది. కొన్నిటికి మీ సమస్యలకు పరిష్కారాలు ఏర్పడతాయి, కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటారు. ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన వాతావరణమే. కానీ పరిస్థితులకు అనుగుణంగా ఉండే మార్పు చేర్పులతో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు గృహ సంబంధమైన బాధ్యతలలో కొద్దిగా విసిగిపోతుంటారు. అడపాదడపా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న పొరపచ్చాలు, వ్యవహారాల్లో ఇబ్బందులు కూడా ఉండవచ్చు. ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. అసహనం ఎక్కువగా ఉంటుంది. అసహనాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు చాకచక్యంగా గృహ సంబంధమైన వ్యవహారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని చాలా ఆనందపరుస్తాయి, చాలా సంతోషంగా ఉంటారు. ప్రయాణాల్లో మాత్రం ఈ వారంలో ధనురాశి వారు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మొత్తం మీద ధనురాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు, బుధ ఈ రెండు గ్రహాలకు ప్రత్యేకమైన పూజ చేసుకోండి, గ్రహశాంతి చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారు వృత్తి సంబంధమైనటువంటి పనులు, మీరు చేస్తున్న వ్యవహారాలు, మీ బాధ్యతలు, వీటి విషయంలో 16వ తేదీ చాలా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రత్యేకించి మీరు అభిమానించిన వ్యక్తులు కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీకున్న అభిప్రాయాలలో, వారికి ఉన్న అభిప్రాయాల్లో కొంత భిన్నాభిప్రాయాలు ఏర్పడవచ్చు. బలవంతంగా ఎవరిని మీ అభిప్రాయాలను చొప్పించే ప్రయత్నం చేయకండి. 17, 18, 19, 20, 21 మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి రోజులుగా, ఆశించిన ఫలితాలు పొందే రోజుగా, అత్యంత సంతోషంగా ఉండేటువంటి రోజులుగా గడుస్తున్నాయి. అనుకున్న పనులు సాధిస్తారు. అన్ని విధాల అనుకూలతలు మీకు లభిస్తాయి. చాలా సంతోషకరమైన వాతావరణాన్ని మీరు అనుభవించబోతున్నారు. కుటుంబ సౌఖ్యం, అనుకూలతలు బాగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు 20, 21 చాలా అనుకూలమైనటువంటి రోజులుగా ఉంది. 22వ తేదీలో మాత్రం కొన్ని మార్పులు, చేర్పులు, అనుకోని ప్రయాణాలు సంభవించేటువంటి పరిస్థితులు మకర రాశి వారికి ఉన్నాయి. అయినంత వరకు కుటుంబ వ్యవహారాల్లో చాలా గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇది కొద్దిపాటి దూర ప్రయాణం కూడా సంభవించేటువంటి అవకాశాలు కొంతమందికి వ్యక్తమవుతున్నాయి. భార్యాభర్తల మధ్యన స్వల్ప విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కొంతమంది జాతకాలలో, కొంతమందికి ఈ ఫలితాలు ఉండవచ్చు. మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు అయినంత వరకు ప్రయాణాల మూలకంగా, కుటుంబ వ్యవహారాల మూలకంగా ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలం, ప్రతికూలంలో ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలతో కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నాయి. కొద్ది ఆలస్యంతో మీ పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు, ప్రత్యేకతలు కూడా కనబడుతున్నాయి. అయితే కొంత వరవడి, అంటే దాన్ని ఏమంటారంటే కొద్ది నిర్బంధంతో, మీరు ఇతరుల నిర్బంధంతో కొంత సంతోషాన్ని పొందే, అంటే ఆర్థికపరమైన వ్యవహారాలలో ఇతరులను నిర్బంధించి కొంత ఆనందాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలలో బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, చంద్రుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి, అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వాభాద్ర, త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో
కొద్దిగా ఆసక్తి, అనాసక్తి, నిర్లిప్తత, నిరాశ, ఏదో ఒక ప్రత్యేకమైన వాతావరణంలో గంభీరమైన వాతావరణం, అది శారీరక మానసిక రుగ్మలతో కూడినటువంటిదై కొద్దిగా ఇబ్బందికరంగానే అనిపించినప్పటికీ 17-18 తొదలు మెల్లమెల్లగా ఉత్సాహాన్ని పుంజుకుంటున్నప్పటికీ ఆసక్తి, అనాసక్తితో మీరు చేసేటువంటి వృత్తులు ఉంటాయి. అయినంత వరకు కుంభరాశి వారు 16, 17, 18, 19 వరకు సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. విశేషమైన ఫలితాలు ఏవి ఆశించకుండా మీరు చేసే పనులు చేయండి. 20, 21, 22 అత్యంత అనుకూలమైన రోజులుగా కుంభరాశి వారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి 20, 21, 22, వాణిజ్యపరమైన రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా 20, 21, 22, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా 20, 21 ప్రత్యేకతలు చాలా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఉండేటువంటి వృత్తుల యందు పనిచేసే వారికి కూడా, కుంభరాశి వారికి కూడా 20, 21, 22లోనే చాలా ప్రత్యేకతలు కనబడుతున్నాయి. ఇది అయినంత వరకు మీరు అనుకున్న పద్ధతిలో కానీ, అనుకున్న రీతిలో కానీ జరిగే అవకాశాలు, ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, కొంతవరకు సామాజిక కుటుంబ గౌరవాలకు సంబంధించిన విషయంలో ప్రాధాన్యత, వృత్తి ఉద్యోగాల్లో కూడా కొద్దిగా ఉన్నతమైనటువంటి పరిస్థితులు, ఏవైనా శుభకార్యాలకు సంబంధించి కానీ, భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణకు సంబంధించిన ఆలోచనలు కూడా ఎక్కువగా సాగే అవకాశాలు ఒక ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నాయి. అంటే కుంభరాశి వారు 20, 21, 22లో చాలా వరకు ఉదాత్తంగా ఉంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు, స్వశక్తితో ఆలోచన చేస్తారు, మీకు మీ దృఢ సంకల్పాలు బాగా పనిచేస్తాయి. కొంత మీ అనుభవాన్ని రంగడించి కూడా మీరు భవిష్యత్తు కార్యాచరణకు పూనుకునేటువంటి అవకాశాల్లో ఉన్నాయి. అంటే ఒక ట్రాన్సిట్ పీరియడ్, ఇది ఒక ప్రత్యేకమైన పీరియడ్గా కనపడుతున్నది. అంటే లోపల తెలియని ఏవో భయాలు, ఆందోళనలతో ఉన్నటువంటి వాళ్ళు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాల యందు కానీ, ఆర్థిక పరిస్థితుల యందు కానీ కొంత మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, బాధ్యతల విషయంలో చిన్నపాటి సంఘర్షణలతో మీరు బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ ప్రత్యేకమైన నిర్ణయాలు చేసేటువంటి అవకాశాలు మీకున్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో మీరు చేయవలసినటువంటి ప్రధానమైన గ్రహ పూజలు బుధుని గురించి, రాహు గురించి ప్రత్యేకించి చేయండి. అలాగే శని గురించి కూడా ప్రత్యేకించి చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు, మంచి ఆలోచనలు, ధైర్యం ఇవన్నీ కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 16వ తేదీ ఒక గంభీరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, సంతోషంలో, కుటుంబ వ్యవహారాలు, వృత్తిపరమైన వ్యవహారాలు ఇవన్నిటికి సంబంధించిన విషయంలో ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా ఏదో ఒక తెలియని భయము, ఆందోళన కూడా మీ మనసులో ఉంటుంది. కానీ 16వ తేదీ అత్యంత ఉత్సాహకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 17, 18లో చిన్నపాటి స్వల్ప ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలకు సంభవించినటువంటి వ్యవహారాలు కానీ, శరీరంలో కొద్ది నలత కానీ, ఆకస్మికంగా కుటుంబ కలహాలు కానీ ఇవి సంభవించే అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు సౌఖ్యకరమైన జీవితానికి 17, 18 కొంత మీకు ప్రతికూలంగా ఉంది. 19 కూడా అలాగే ఉంది. 20, 21వ తేదీలు కూడా సాధారణంగా మీరు బాధ్యతగా, ధర్మంగా కొన్ని పనులు చేస్తుంటారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులను మెప్పించడం కానీ, మీ కింద పనిచేసే వారిని మెప్పించడం కానీ, పై అధికారులను మెప్పించడం కానీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇది కంపల్సరిగా చేయవలసిన పని కాబట్టి చేస్తున్నాను అన్న ధోరణితో ఉంటారు. కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటుంది. ఆ తదుపరి మీకు 22వ తేదీలో ఒక ప్రత్యేకమైన మార్పు రాబోతున్నది. ఆ మార్పు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. అదే రోజు అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు, కొంత ఆవేశపూరితమైన ప్రసంగాలు ఉండవచ్చు, అనుకోని డిఫరెన్సెస్ కుటుంబ సభ్యులతో కానీ, వృత్తి యందు కానీ, మీ కింద పనిచేసే వారి మీద కానీ, వారితో కానీ కూడా కలిగేటువంటి అవకాశాలు కూడా కొంతవరకు ఉంది. అయితే మీనరాశి వారికి ఇప్పటి వరకు తెలియని భయం, తెలియని ఆందోళన, ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అన్న ఒక
ఉత్కంఠతతో ఉన్నటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కంటిన్యూయేషన్ అవుతున్నాయి. అందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కొంత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా మీరు ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు, చాలా వరకు ప్రయాణాల మూలకంగా ధనం ఖర్చు పెట్టే అవకాశాలు ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు కొన్ని మిశ్రమ ఫలితాలే ఈ వారంలో ఉన్నాయి. నా సుఖం నా దుఃఖం అన్నట్టుగా ఉంటుందన్నమాట. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన గ్రహ పూజ, కుజ సంబంధమైన పూజ, కుజ స్తోత్రం ఇలాంటివి చేసుకోండి. అలాగే రాహు సంబంధం, రవి సంబంధం, బుధ సంబంధం కూడా చేసుకోండి. లేదా ప్రత్యేకించి అన్ని గ్రహాలు నవగ్రహాలకు సంబంధించి ఒకసారి నవగ్రహ దేవాలయం కానీ శివాలయం కానీ సందర్శించుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి. మీరు కొంత ఒక నిర్బంధితమైనటువంటి స్థితిలో, ఊహించని స్థితిలో మీరు ఉండబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి మీరు కంటిన్యూగా దైవ ప్రార్థనలు చేసుకోవడం వల్ల మీ మనస్సు కొంత కుదుటపడుతుంది, శాంతి లభిస్తుంది, మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. ఈ వారంలో మీనరాశిలో 4 గ్రహాలు ప్రవేశించున్నాయి. బుధ, శుక్ర, రవి, రాహు. అందులో బుధ శుక్రులు వక్రించి ఉన్నారు. ఇక మనకు ఈ ఇంకొక మరుసటి వారంలో 6 గ్రహాల కలయిక కాబోతున్నది, ఒక ప్రత్యేకత. మరి ఇవన్నీ కూడా మనం ఫలితాలు ఎలా ఉంటాయో సమీక్షించుకుందాం. మరి ప్రస్తుతానికి ఈ వార ఫలాల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేశాను. వచ్చే వారం ఈ వార ఫలితాల్లో షష్ఠగ్రహ కూటమికి సంబంధించినటువంటి వార ఫలితాలు, షష్ఠగ్రహ కూటానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా మీకు తెలియజేస్తాను. మరి మరొక మారు యోగమంజరి టీవీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి త్వరలో రాబోయే తెలుగు ఉగాదిని కూడా నిరీక్షిస్తున్నటువంటి తెలుగు ఉగాది ఫలితాలు కూడా అయినంత త్వరలో మీకు విడుదల చేయాలని ఆకాంక్షిస్తున్నాను. మరి చేయడానికి ప్రయత్నిస్తాను, చేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.